నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 4:30 ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోనున్నారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి 6 నెలలు జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. మద్యం కుంభకోణం కేసు ఇప్పుడప్పుడే తేలే పరిస్థితి లేదని, అందుకే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఫ్రెష్ మ్యాండేట్ కోరాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు తరువాతే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని ఆయన ప్రకటించారు. ఇక ఢిల్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని ఆయన కోరుతున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారు. అయితే వాటిలో ఒక్కటి నిరూపితం కాలేదు. పైపెచ్చు ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో కేజ్రీవాల్ పలుకుబడి పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆధారరహిత ఆరోపణలతో కేంద్రంలోని బీజేపీ సర్కారే దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పి కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందన్న భావన అత్యధికుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తన నిర్ణయంతో కేజ్రీవాల్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్టే చెప్పవచ్చు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే వారు కేజ్రీవాల్ ను నిర్దోషిగా నమ్మినట్టే అవుతుంది. ఇక తన రాజీనామా ప్రకటన ద్వారా ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. తన రాజీనామా ప్రకటనతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3వ ప్రజా మద్దతుతో పదవి బాధ్యతలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కొంతకాలం పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నప్పటికీ రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ తనను మద్యం కుంభకోణం కేసులో ఇరికించిందన్న సందేహాన్ని తన రాజీనామా ద్వారా ప్రజల్లోకి బలంగా పంపించారని చెప్పవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.